ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. 13-14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక చలి మామిడి పూతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడిపై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత మామిడి పంటపై ప్రభావం చూపెడుతుంది. ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న పూతపై తగ్గిన ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం మామిడి పూత పురి విప్పుకునే దశలో ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు కూడా కాస్తున్నాయి. అయితే చలిగాలులకు తోడు మంచు కురుస్తుండటంతో పంట తెగుళ్ల బారిన పడుతోంది. పువ్వు పిందెలు రాలిపోతున్నాయి. ఈసారి చలికాలం చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన మామిడి చెట్లకు అధికంగా పూత పట్టడం లేదు. కాబట్టి ఖాతా కూడా అధికంగా వచ్చేటట్లు లేదు. కాబట్టి ఈ మామిడి రైతులకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలని, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉండడం వలన ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా పూత రాలేదు, ఈసారి కూడా పూత రాలేదు. దీంతో మనకు నష్టపోయే ఛాన్స్ చాలా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి మనకు గిట్టుబాటు ధర ఏదైనా లభిస్తుందని మేము రైతులందరం ఆశిస్తున్నాము. లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ పంటలు ఆపేయాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 2200 ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. 2 ఏళ్లుగా ఆశించిన దిగుబడి రావడం లేదు. గతేడాది దిగుబడి లేకున్నా పంటకు సరిపడా గిట్టుబాటు ధర పలికింది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఆమ్చూర్ కు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ కు సగటున 25,000 రూపాయలకు మించి కొనుగోలు జరిగింది. ఈసారి కూడా అనుకూల వాతావరణం ఉందనుకునే సమయంలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోగా పగటిపూట సైతం 28 డిగ్రీలు దాటడం లేదు. పూత ఇప్పుడు ఇక్కడ थोड़ा जल्दी వచ్చినాయి. ఈ కోనకి చెట్టుకి ఇంకా రాలేవు. ఇంకా పోయినసారి ఇట్లానే వచ్చినాయి తక్క. ఇప్పుడు లేట్ వస్తాయి కాయలు వస్తే ఇంకా ఏమైనా వాతావరణం వస్తే అది थोड़ा ఖరాబ్ అవుతాయి. చల్లి తక్కువ ఉంటే ఎక్కస్తాయి కాయలు. సంక్రాంతి దాకా ఉంటే లాస్ట్ అది అప్పుడు దాకా వస్తే మాకు మంచిగా అవుతాయి. లేకపోతే అది थोड़ा లేట్ వస్తే అది ఎండ ఇది అవుతాయి కదా, అప్పుడు పింద పడిపోతాయి. ఇప్పుడు పూత దశలో ఉన్న మామిడి కానీ మరి మా శనగ ఇతర పంటలు అన్ని పంటలకు ఇప్పుడు పూత దశలో ఉంటుంది. కాబట్టి పూత దశలో ఉన్నప్పుడు దుయ్యర పడడం వల్ల పంట మొత్తము ఆ పూత మొత్తం కరిగిపోతుంది. ఈ దుయ్యర వలన మాకు చాలా ఈ రైతులకు పంట నష్టం జరుగుతుంది. ఈ ఏడాది పూత ఖాతా చివరి వరకు ఉంటే మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ ప్రతికూల వాతావరణం కనిపిస్తున్నాయి. పూత గింజ రాలిపోకుండా, కాయ తెగుళ్ల బారిన పడకుండా ఉద్యాన శాఖ అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.